ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్య ఉద్యమాలు విజయవంతమవుతాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన్ స్టేట్ వన్ క్లీన్ మిషన్ నినాదంతో జిల్లాలో ప్రారంభమైన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని పార్వతీపురం వైకేఎం కాలనీ వద్ద ఆయన స్వయంగా పాల్గొని ప్రారంభించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ మే 23 నుంచి జూన్ 20 వరకు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో కొనసాగనుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావించి ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వారం విజిబుల్ క్లీన్లీనెస్ థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్ రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను, వార్డుల ప్రవేశ ప్రాంతాల్లో ఉన్న వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. శుభ్రం చేసిన ప్రాంతాల్లో మళ్లీ చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పట్టణాల్లో గోడలపై పాన్ మరకలు వంటి రెడ్ స్పాట్స్, బహిరంగ మూత్ర విసర్జన జరిగే ఎల్లో స్పాట్లను గుర్తించి పూర్తిగా శుభ్రం చేయాలని, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ డి పావని, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్ల శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణాల రూపురేఖలను మార్చే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజల సమన్వయంతో నెల రోజుల పాటు ప్రత్యేక చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ డి పావని తెలిపారు. పార్వతీపురం మన్యం